ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం బ్రెడ్తో అయితే గులాబ్ జామ్ చేయబోతున్నాం. చూసి ఎలా ఉందో. నేను పక్క నుంచి చేస్తున్నాను ఫ్రెండ్స్. మా పాప చూడండి నా పక్కన కూర్చొని తినేస్తుంది. హాయ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కల కింద వెయిట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనం పాలేసి కలుపుకుందాం. వీటికి ఎన్ని పాలు ఆడితే మనం కలుపుకుంటూ చూసుకోవాలి, ఎందుకంటే బ్రెడ్ అనేది పీల్చేస్తుంది. దాని గురించి నేనైతే 1/2 గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు సడన్గా ఇది చేయడం కారణం ఏంటంటే మా పెద్ద పాప ఏం చేయట్లేదమ్మా ఇంట్లో, నువ్వు నాకు సమ్మర్ హాలిడేస్ అన్నదని ఇప్పుడు ఇదైతే చేస్తున్నాను నేను. మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం పిండిని ఇలాగైతే కలిపేసుకోవాలి బ్రెడ్ని. నాకు ఇంకా ఇన్ని పాలు మిగిలినాయి, అందుకే మనం చూసి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ అలా పక్కన మూత పెట్టేసుకున్నామంటే ఇంకా స్మూత్గా అనేది వస్తుంది మనకి గులాబ్ జాము. ఇంట్లో అయితే చేసేసుకుందాం. మనం ఎంత సైజు కావాలనుకున్నా అంత సైజు. నేనైతే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, ఇంకా అందుకని చిన్న సైజు అయితే చేస్తున్నాను. వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ వాటర్, 1 కప్ షుగర్, ఇది మన పాకం వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకుని కాసేపు మనం